సార్ నమస్తే అండి. నమస్తే నమస్తే. చావా మూవీ తెలుగులో రావాలన్న డిమాండ్ మొత్తానికి తెలుగు ప్రేక్షకులు నెరవేరింది. అవును, మీరు చూసారా సార్ సినిమా? చూసాను. ఎలా అనిపించింది సార్? చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఆ సినిమా డైరెక్టరు ఎవరు? కృష్ణ అనుకుంటా. కృష్ణనా? ఎంత బాగా చేశాడంటే ఆ సినిమా చూస్తున్నంతసేపు కూడా ఎక్కడ కూడా ఎలాంటి ల్యాగ్ కానీ ఎలాంటి ఎబ్బెట్ కానీ ఏం లేదు. అలాంటిది ఆ సినిమా చూస్తున్నంతసేపు కూడా మన పెద్దలు మన పూర్వీకులు ఇంత త్యాగాలు చేశారా, ఆ ముస్లిం రాజులు ఇంత అన్యాయం చేశారా అనే బాధ అలా ఉండిపోతుంది. ఎంత గొప్ప సినిమా అంటే అది. సంభాజీ చరిత్ర, మనకి శివాజీ చరిత్ర తెలుసు, సంభాజీ చరిత్ర మనకు పెద్దగా తెలియదు. ఆ పడిపోయిన చరిత్రను తీసుకొచ్చే డైరెక్టర్ గారు నిజంగా చాలా బాగుందండి. చూస్తున్నంతసేపు గూస్ బంప్స్ వస్తూనే ఉన్నాయి. ఒళ్ళు జలదరిస్తూ ఉండేది ప్రతి సీన్లో కూడా. ఆ చంపే విధానం, ఆయన ఎదురొడ్డి పోరాడిన విధానం నాకు అనిపించినప్పుడు, ఇప్పుడు మనం స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నామంటే ఆ వేళ మన నాయకులు వదిలిన ఊపిరా అన్నంత బాధ అనిపించింది. వాళ్ళు ఆ రోజు ఆ ఊపిరి వదిలేశారు కాబట్టి వేళ ఇంత స్వతంత్రంగా, ఇంత హ్యాపీగా, ఇంత ఆరోగ్యంగా కుటుంబంతో బతుకుతున్నాం. అప్పుడు చేసినటువంటి అకృత్యాలు ముస్లిం రాజులు మామూలు అన్యాయాలు కాదండి, బాగా చూపించారు. మన పాఠ్య పుస్తకాల్లో మన చరిత్రలో ముస్లిం రాజుల్ని గొప్పగా చూపించినారు, గొప్పగా చదివించారు కదా సార్. మరి దాన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు ఏం జరిగిందంటే అధికారం వాళ్ళది ఉంది, అధికారంలో ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు చరిత్రలన్నీ వాళ్ళే లిఖించబడ్డాయి. ఇప్పుడు అధికారం వాళ్ళది. ఇప్పుడు జనాలనే ఉచ్చలుగా ఓసుకోతకొచ్చేసేవాళ్ళు చరిత్ర లిఖించుకోవడం రైటర్లు వాళ్ళే. ఎవడన్నా రైటర్లు అయితే చేయి నరికేస్తారు. హిందూ వాడు ఎవడన్నా రైటర్ ఏదైనా చరిత్ర రాసాడనుకో చేతులు నరికేస్తారు. అంత దారుణంగా చేశారు అప్పట్లో. అలాంటిది రైటర్లు వాళ్ళే రాసుకున్నది వాళ్ళ జీవిత చరిత్రలే, వాళ్ళే ఏదో గొప్ప గొప్ప జరిగినట్టు. కానీ అన్యాయం అయిపోయిన చరిత్ర ఎప్పటికైనా బయటకు వస్తుంది. వాళ్ళ ఆధిపత్యం పోయిన తర్వాత బయటకు వచ్చినాయి కొన్ని మరుగున పడిపోయినాయి. ఈ సంభాజీ గారి గురించి మనకి ఎవరికి తెలీదు, తెలుసా? అంత ఘోరంగా హింసించి చంపేశారు సంభాజీని. మరి వాళ్ళు చేసిన అకృత్యాలు ఇది ఒకటి. చాలా చేశారు వాళ్ళు, చాలా చేశారు. ఇక్కడ రజాకార్ రూపంలో కూడా మన హిందువులను చాలామందిని ఊసుకోతకు వచ్చేసారు. అవన్నీ చరిత్రలు వస్తున్నాయి ఒకటి బయటికి. కానీ హిందువుని ఆ సినిమా చూస్తున్నంతసేపు కూడా యువతకు చూపించాలి సినిమాని, ఎంత పోరాటం చేయాలి జీవితంలో. తర్వాత మన పెద్దల్ని గౌరవించాలంటే, మన పూర్వీకుల్ని గౌరవించాలంటే ఇలాంటి చరిత్రలు మన కుర్రోళ్ళకు చూపించాలి. వాళ్ళు చేసిన త్యాగాలు ఎలాంటి త్యాగాలు తెలియపరిస్తే ఈవేళ ఎంత హ్యాపీగా బతుకుతున్నాం రా, గుండెల మీద చేసి పడుకోగలుగుతున్నాం రా అని. అప్పుడు నిద్రపోనిచ్చారా? దొరికినంటే చంపుకుంటూ పోవడమే. కాబట్టి ఈ చరిత్ర అద్భుతమైన చరిత్ర. ఇలాంటి సినిమాని అందరూ కూడా ఆదరించాలి. ఆదరిస్తే 4 రూపాయలతో ఇంకో చరిత్ర బయటకు వస్తుంది. అది కూడా మన బిడ్డలకు చూపించే అవకాశం మనకు కలుగుతుంది. కాబట్టి ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేసిన అరవింద్ గారికి, డైరెక్టర్ గారికి, అలాగే హీరో గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. వర్గాన్ని కించపరిచినట్టుగా ఉంది, ఆపాలి అని ఒక వర్గాన్ని అంటుంది. దాంట్లో ఏమైనా కించపరిచినట్టుగా ఉందా? ఇప్పుడు వాళ్ళ ఏమని మాట్లాడుతున్నారు? కించపరచడం ఏముంటాయి? కించపరచడం వాళ్ళు చేసిన అకృత్యాలే కదా, వాళ్ళు చేసిన దౌర్జన్యాలే కదా. అన్యాయంగా ఆడపడుచులనైతే సనాలు కోసేసి చంపేశారు. గోళ్ళు పీకేసి నాలుగు కోసేసి ఒళ్ళు చర్మం ఒలిచేసి చంపేశారు. వాళ్ళు చేసిన పని అది చరిత్రలో ఉండిపోయింది కాబట్టి వాళ్ళు సినిమాగా తెస్తున్నారు. నువ్వెవడో ఆపడానికి? అప్పుడో అంత దౌర్జన్యం చేయలేదా? మన కళ్ళ ముందే మన హైదరాబాద్లో రజాకార్ రూపంలో ఎన్ని అకృత్యాలు చేయలేదు వాళ్ళు. దానికి ఎవడు కూడా ఇప్పుడు ప్రశాంతంగా అన్ని వర్గాలు బతుకుతున్నాయి. వాళ్ళ చరిత్రలో తీసుకుంటున్నారు కదా, ఈ చరిత్ర తీస్తే తప్పేముంది? దానికి ఆపాలా తోపాలా ఈ మాటలన్నీ అనవసరం మాటలు. ఎందుకు ఆపుతారు? ఇప్పుడేం ముస్లిం పరిపాలన లేదు, నవాబుల పరిపాలన ఇప్పుడు ఉందా ఆపడానికి దౌర్జన్యం చేయడానికి, మనుషులను చంపేయడానికి. కాబట్టి సినిమాగా చూడండి, సినిమాగా చూడండి. చూసిన తర్వాత చరిత్ర ఎక్కడన్నా వక్రీకరించబడితే అప్పుడు మాట్లాడండి. సినిమా చూడకముందే ఆపడతారా? ఎలా ఆపుతారా మీరు? నాకు అర్థం కాదు, కరెక్ట్ కాదు ఇది.